ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చింది, అన్బాక్స్ చేద్దాం బాగా. వచ్చేసిందా ఇండియా నుంచి పార్సల్? మరి వచ్చింది బ్రో, నిన్నే వచ్చింది. ఇంత ఉండే ఎంత పడింది అసలు? ఎన్ని కేజీలు ఇది? 25,000 పడింది. 62 కేజీస్ ఉంటది. 60 అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. అబ్బా, చూడడానికి ఇంకా ఎక్కువే ఉంది. అట్లయితే ఇంకా గ్రోసరీస్ అంతా మనకి సెట్ ఒక 1 మంత్ లోపల ఉన్నాయని చెప్పారు. ఒక దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఒక దాంట్లో ఏమో క్లాత్స్, ఒక దాంట్లో గ్రోసరీస్ ఉండొచ్చు మేబీ. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఓకే, చూద్దాము మనం కూడా అన్బాక్స్ చేద్దాం. బట్ చూద్దాం ఏమేమి వచ్చినాయి. ఏం చెప్తాను రా కత్తి ఆ డబ్బాలు, ఏం చెప్తాను రైడా ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని అన్బాక్సింగ్ చేస్తా అన్న. అన్బాక్సింగ్ రావట్లేదు, హెల్ప్ చేయొచ్చు కదా కొంచెం. నేనా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. సీరియస్ ఇది, సీరియస్. డెవలప్ డెవలప్ డెవలప్. ఏయ్ బాగా కొవ్వొచ్చేసిందిరా. కట్ చేయకుండా గట్టిగా ఉన్నది నాకు ఇచ్చిండు, ఈడ చిన్న తీసుకుంటాడు. శ్రీకృష్ణ దీంట్లో ఉండింది అదే. ఏంటది? బుక్ కాదు, నా బుక్ లోకి వెళ్ళి పడ్డది. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. ఆడదానికన్నా అధ్వానం మావా. గెట్ రెడీ విత్ మీ. అన్బాక్సింగ్ చేస్తుంటే మధ్యలో వచ్చింది చూడు. ఎటు పోతున్నావురా? పెళ్లి గట. ఎవరి పెళ్లికి? పెళ్లికి మీ తాత పెళ్లికి. మా తాత లేడు. సరే అన్బాక్సింగ్ చేద్దాం రండి, స్టార్ట్ చేద్దాం. అండి అట పత్తితోడు. ఏమేమి ఉన్నాయి ఇలా? నాకు అర్థం కాలేదు సార్. చూపెట్రా, అల్లేమున్నాయి, ఇల్లేమున్నాయి. ఇది వచ్చేసి ఇది ఫ్యాన్ అట. ఇది మన ఆమ్లెట్ వేసుకోనికి మనడు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఇది డబ్బా. దీనిలో ఏమున్నాయంటే అవే ఉన్నాయి. ఏవి అవ్వంటే ఏంటి? అవే చూడాలి షాంపూ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చూడాలి షాంపూ. చూడాలి షాంపూ. వచ్చేసి బ్యాగ్. బట్టలు అటు వెళ్తున్నాం కదా, అటే మనకి ఏంటి అవే. చిన్న డాక్యుమెంట్స్. ఓట్స్ ఓడి తింటాడు. ఓట్స్ నేనే నాకే వెళ్ళొచ్చింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒకటి ఓట్స్. వచ్చేసి కిటిల్. అరే ఎలక్ట్రానిక్స్ అలా అలో లేదు కదా, నీకు ఎట్లా వచ్చిందిరా? అలా ఉంటది బ్రో, 7 days అట్లా తీసుకుంటే ఉంటది. నాకు కూడా తెలీదు, బట్ మాట్లాడి టైం పట్టింది. ఓకే, బట్ అది ఓకే. షూలు ఏం పప్పలే ఇది? ఏంటిది అది? రాసింది బాటిల్ అట, ఫుల్ బాటిల్. అది ఇండియా నుంచి వచ్చింది. అది చూద్దాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే ఇదేమో ఉందిరా ఇలా. చాక్లెట్స్ రా, చాక్లెట్ ప్యాకెట్. హ్యాపీ బర్త్డే టు టు. పెట్టుకో. ఏంటో ఫోక్లు వచ్చినాయి. అవి బాడీ వాష్. బాడీ వాష్. నా ఫోన్ వాళ్ళు అర్రే ఈయనకి 2 ఫోన్లు చూసిర్రా, శేషప్పి కూడా పని ఏం లేకుండా. పప్పులు పోతావా? ఆ బ్యాగ్ వేసుకుని పోతావా? తొందర తీరా. అంత ఉంటుందా? అంత ఉంటుందా? షుగర్. ఇదేంటి? ఇక మళ్ళీ బ్యాగ్, కారం. మళ్ళీ బ్యాగ్ వచ్చింది గాయస్. బియర్డ్ వాటర్. ఆడోళ్ళకన్నా అర్థం ఉంటాయి పాటి సామాన్ స్పాట్ గాను. ఫేస్ క్రీమ్ లెట్ట పోరివా అరేమన్నాను. హలో,
I'll come directly to the web. ఈ ఇంగ్లీష్ మాట్లాడతాడు బాయ్ అప్ప. I can talk English, I can walk English, I can laugh English. ఇవి నా షూస్. ఇగో ఇది పక్క పెట్టి ఆయిల్ పాడే Back side of my phone. ఐరన్ నాకు కూడా ఉంది అది. అరే సరేనా? ఆయిల్ బ్రదర్ బ్రదర్ కప్పు తేరా. మళ్ళీ పప్పు వచ్చి ఎన్ని పప్పులు తింటాడు చచ్చిపోయేటట్టున్నాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇదేంటిరా అదే కాఫీ అది. కాఫీ అట కాంటినెంటల్ అట అది. ఏ డ్రైవర్ ఇదేంటిది తెలిసి అట ఆ కూరలు వేసుకునేది నాకు తెలుసు. సబ్బులు ఇదేంటిదిరా కారం అయి ఉంటుంది. హరి వేరే అతని పార్సల్ ఇది. అచ్చా, అక్కడ కూడా ఉంది ఇంకోటి హరి అని. అది కూడా ఇవన్నీ ఇక బట్టలు ఎత్తుకపో మనకు అద్ద అవి నాకు రావు. ఇగో ఇదేంటిరా మళ్ళీ ఒకటి ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్. అరే ఎలక్ట్రానిక్స్ ఏమైనా గిన్నె అని పెట్టలేసినాయి నీకు? తెలీదు బ్రో, నాకు కూడా ఐడియా లేదు. బట్ పంపించారు వాళ్ళు ఏమో. అసలు మీది ఏంటిది? బ్రాండ్ ఏంటిది? అలాది టాటా ఇది పీజియన్. ఎక్స్ట్రా తింటున్నావు. పీజియన్ కాదా పంపించిన కొరియర్ వాళ్ళది ఏంటిది బ్రాండ్? నాకు అసలు తెలీదు. తెలుసుకో. నాకిప్పుడే తెలియాలి. ఎన్ని కావాలి? సోల పుల్లలు అలా లేవా మనకి? గదే అంటున్నా మనం గ్యాప్. అది అంబ్రెల్లా రెయిన్ కోట్. నాకు గన్నెత్తారా? నేను ఇస్తాను, నేను కూడా పోతా. అయ్యో అయ్యో దీంట్లో బిస్కెట్స్ ఉన్నాయి. కాదు ఇది ఏంటిదిరా? బిస్కెట్లు ఎందుకే? దాంట్లో పెట్టారు, నాకు కూడా తెలియదు. అరే నువ్వు కాదు ఏ పనికి దోశలు వేద్దామా? ఒక్కటి చెప్పు. నువ్వు యూకే చదువుకోనే కష్టా, తినే కష్టా? అవి ఏంది? అవి కిరాణా దుకాణం ఇదారి, పెట్టావా? ఇదారి. ఒకటి చెప్పు. చూడు రే. ఈ బిస్కెట్ లాగా ఇండియా నుంచి ఆగో. చూడు రాగు. కల కల కల. అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి, ఓరి దుర్మార్గులారా. స్వీట్ డబ్బాలు పీసులు ఇక్కడ దొరికాయారా? సిగ్గులే నీకు కొద్దిగా. గంజు మా గంజు గుర్త చెప్పవా? కొనేటోళ్ళే కాదు ఇక. పెద్ద గంజు కూడా వచ్చిందా? పెద్దది కూడా ఉంది కదా. ఇది స్వీట్ బాక్స్. స్వీట్ బాక్స్ అట ఫ్రిడ్జ్ లో పడేపోవన్నా. కాదు పెద్ద గంజు ఉందా? అంత గారిద్రా అనేది. పెద్ద మాట అన్నాడు సరాడు. మరి పెద్ద గంజు ఉంటే మరి మంచిగా ఉండకపోయింది కదా. చూసిరు కదా వీడు తింటాడో పంటాడో తెలియదు కానీ గిన్నె సామాన్ తెప్పించిండు రూమ్ లకి. మరి వాళ్ళకది వాళ్ళకి బాబు లేవు. మనకే మనకట చూద్దాం 2 రోజుల తర్వాత ఏమంటారు. అసలు అరసలట మాకు తెలియదు ఇక. చూసిరుగా ఆంధ్ర మొత్తం ఆంధ్ర ఫుడ్. ఇంకా అది ఇది చికెన్ మళ్ళగా ఆడుతుంది. చికెన్ పచ్చడి వచ్చింది. ఇక 2 రోజుల దాకా వంటలు లేవు మాకు. ఇది పొడి. ఏం పొడి? పప్పుల పొడి. ఇది పక్కన పెట్టి నాకు ఇస్తావు ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇంకా కానీ ఇది ఇంకో కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ అట. ఇంకో కాఫీ పౌడర్ కాంటినెంటల్ మంచిగా ఉంటది. మనకు కూడా అందరికి నచ్చుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసిండు వీడు. మళ్ళీ స్టార్ట్ చేసిండు వీడు ఓవర్ యాక్షన్. ఆఫీసా? ఏం పని చేస్తాను నువ్వు బిడ్డ? లెదర్ ల్యాండ్. పక్క పొంటున్నాడు చెప్తాను లెదర్ ల్యాండ్. ఇంకా అది అన్ని ఆయిల్ అంటున్నాయి. దివ్య రతన్ పార్సల్. ఏం రతన్ పార్సల్? హరి అని. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఏం రతన్ పార్సల్? హరి అని టవల్ లో చూడేదో పెట్టినట్టున్నాను. చూసిరా కత్తులు. చూసిరా కత్తులు ఎవరు వేయడం నీకు ఫోన్ నీకో కత్తులు 3 కత్తులు వేసుకొచ్చి 3 వేసేద్దాం. ఇగో ఇగో తీసుకొని విశాలంగా పెట్టు. నువ్వు ఈ ఫ్రూట్ అంబ్రిల్ అన్నట్ట. వాళ్ళు అంబ్రిల్ తెప్పించుకున్నాడు వీడు కూడా. కర్ర ఉంది ఎవరాడు? ఇది అది బ్లూ కలర్. నీ బ్లూ కలర్ ఉందా? ఒక పొడి. ఏం పొడి? పోరి అచ్చుడే ఆలస్యం మళ్ళీ అడుగుతుండే స్వీట్ డబ్బా కావాలట. దగ్గర ఒకసారి దగ్గుతుంది స్వీట్ డబ్బా కావాలని సిగ్గులేకుండా. కప్పులు ఏం బాధపడ్డావు ఇన్ని రోజులు. వచ్చింది నీ కప్పు నీకు. మనకు ఫోటో వస్తుంది అలా పప్పు చెక్కలు నట్టున్నాయి. పిల్ల పంపినట్టుంది. ఇంట్లో పంపించింది బ్రో. అది హోమ్ ఇస్ వేర్ అండ్
ఓ సాయిదాంగా గుర్తుకొస్తారు ఇక ఒకసారి తాగు తాగు. బిడ్డ నువ్వు బిడ్డ ఇక ఇది రెయిన్ కోట్, ఉమ్, ఇది వచ్చేసి హనీ అనుకుంటా, ఆ, అది పప్పు చెక్కలు, ఉమ్. ఇది నా సోప్స్. చదువు పేరు చదువుతూనే ఉండు చదువమ్మా. సోపులు గవేం సోపులు రా, కలర్ కలర్ ఉన్నాయి నీళ్ళ జాతర జాతర. ఇదేంటి బిడ్డ ఈ డబ్బా ఒకటి, ఈ డబ్బాలా థర్మాకోల్ మీద ఇదా ఆ, లిక్విడ్స్ అనుకుంటా బ్రో, దేనికిరా? క్లాత్స్ వాష్ చేసుకోవడానికి. అబ్బా వాషింగ్ మిషన్ ఎన్నికి మనోడు మంచి పని చేసిండు. ఒక 2 డబ్బాలు అయితే అయిపోయినాయి మామ, ఇంకొక డబ్బు ఉంది, ఇలా మొత్తం తిండే పాడైంది. ఇది పీనట్ బటర్. జిమ్ బాడీ మరి వారం రోజులైంది జిమ్ కెళ్ళి బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఒకసారి బొత్త చూపి లోపల కట్టాడు చూసిరా. ఎక్కువసేపు అనలేకపోతున్నా బ్రో. ఒకటి ఉంటుంది అని తోటి ముచ్చట, మళ్ళీ డబ్బాలు కొడతాడు. చెప్పదేంది పప్పు చెక్కలు అవి, పప్పు చెక్కలట. ఇది నార్మల్ మ్యాగీస్. రోజు తింటాడు మళ్ళా మ్యాగీ మ్యాగీ అంటాడు. ఇది నా ఫోన్ టెంపర్ గ్లాస్. బాగా ఇక్కడ దొరికాయి ఇక మామూలు పప్పులు ఉప్పులు. అన్నట్టు యూకేలో దొరకాయి అన్నట్టు ఇండియా నుంచి పంపించుకున్నాడు. 60 కేజీలు అయిందట. ఈ టెంపర్ గ్లాస్. మళ్ళీ ఒక గ్లాసు, ఈ గిలాస్ అలా ఉంటాయి కానీ ఇదొక పచ్చడి. అదో పచ్చడి, అదేం పచ్చడి? ఇదే అనుకుంటా, చికెన్ పచ్చడి. ఇదే మళ్ళీ సగం సగం చెప్పొద్దు, ఏదైనా క్లారిటీ ఉండాలి. దొరుకుతున్నది ఇంట్లోనే. బొక్కలు ఇళ్ళనే ఉన్నాయా? అది మెత్తగా ఉంది, అది కొత్తగా ఉన్నది బాయ్. ఏదైతే ఏంది కూరలు బంద్ ఇక వారం రోజులు. ఇక చూసిరు కదా ఉన్నాయండి తిండి సామానే పాడైనాయి. ఒకసారి అటు ఇటు జరుపు. క్యాప్ ఉంది కదా, చింతపండు, చింతపండు మొత్తం పార్సల్ వేరే వేసిరు కదా, కొన్నది ఏంది ఇంట్లో కాదట మా, దాని బదులు ఇక్కడ కొనుక్కోవచ్చు మనం. అదేం లేదు, పసుపు, కారం, అవన్నీ దొరుకుతాయి. ఉత్తిరు కదా, ఇది లాస్ట్కి వస్తే చూడురి ఎంత సామాన్ ఉందో. ఇగో వీందే మొత్తం 3 డబ్బాలు ఆ సోఫాలు మొత్తం నింపిండు. ఇది మామ కథ, చూసుకుందాం మళ్ళా.